శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అఖండ ధనలాభాన్ని కలిగింపచేసే ధనదీపము లేదా లక్ష్మీదీపాన్ని ఏ విధంగా వెలిగించాలి, అలాగే ఎదుటివాళ్ల ఏడుపులన్నీ పోగొట్టి అఖండ ధనలాభాన్ని కలిగింపజేసి దిష్టిదోషము శత్రుబాధలు పోగొట్టే మిరియాల దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి, మిరియాలతో అఖండ ధనలాభం పొందడంతో పాటుగా దుష్టశక్తుల పీడ నుంచి ఎలా బయటపడవచ్చు, ఎదుటివాళ్ల ఏడుపులను ఎలా తొలగింపచేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ముందుగా అఖండ ధనలాభాన్ని కలిగింపచేసే ధనదీపము లేదా లక్ష్మీదీపాన్ని ఏ విధంగా వెలిగించాలో తెలుసుకుందాం. దీపారాధన లక్ష్మీ స్వరూపం. ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అయితే దీపారాధనలలో కొన్ని ప్రత్యేకమైన దీపారాధనలు ఉన్నాయి. ప్రత్యేకమైన దీపారాధనలు వెలిగించడం ద్వారా అష్టలక్ష్మిల అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అష్టలక్ష్మిలు ఏకకాలంలో అనుగ్రహించాలంటే మీ ఇంట్లో ధనదీపాన్ని లేదా లక్ష్మీదీపాన్ని వెలిగించాలి. లక్ష్మీదీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అంటే గురువారం రోజుగాని శుక్రవారం రోజుగాని మీ ఇంట్లో ధనదీపము లేదా లక్ష్మీదీపాన్ని వెలిగించాలి. ధనదీపం ఎలా వెలిగించాలి అంటే ముందుగా మీ పూజా మందిరంలో ఒక పీట ఏర్పాటు చేసుకుని ఆ పీట మీద ఒక రాగి పళ్ళెంగాని ఒక ఇత్తడి పళ్ళెంగాని ఉంచాలి. ఆ రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళానికి 3 చోట్ల గంధం బొట్లు 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఆ రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెములో కొద్దిగా బియ్యం పోయాలి. బియ్యం కుప్పలాగా పోయాలి. బియ్యంలో కొంచెం పసుపు కుంకుమ కూడా వేయాలి. బియ్యం చుట్టూ గులాబీ పువ్వులు ఉంచాలి. 1 రూపాయి కాయిన్ తీసుకుని ఆ బియ్యంలో ఉంచాలి. ఆ తర్వాత 2 మట్టి ప్రమిదలు తీసుకోవాలి. 2 మట్టి ప్రమిదలకి పూర్తిగా పసుపు రాయాలి. పసుపులో గంగాజలంగాని రోజ్ వాటర్గాని కలిపి లేదా మామూలు మంచినీళ్లైనా కలిపి ఆ తడి పసుపు 2 మట్టి ప్రమిదలకు పూర్తిగా రాయాలి. అంటే తడి పొడి లేకుండా రాయాలి. మధ్యలో ఖాళీ రాకూడదు. పూర్తిగా పసుపు రాయాలి. అలా 2 మట్టి ప్రమిదలకి పూర్తిగా పసుపు రాసిన తర్వాత ఆ రాగి పళ్ళెము లేదా ఇతడి పళ్ళెములో ఉన్న బియ్యం మీద ఒక మట్టి ప్రమిద ఉంచండి. ఆ పసుపు రాసిన మట్టి ప్రమిదలో 3 యాలకులు వేయండి. 3 లవంగాలు వేయండి. కొద్దిగా రాళ్ల ఉప్పు వేయండి. దానిమీద పసుపు రాసిన 2వ మట్టి ప్రమిద ఉంచండి. 2వ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 2 వత్తులు విడిగా వేసి ఆ 2 వత్తులు ఏకహారతితోగాని అగరబత్తీతోగాని వెలిగించాలి. ఆ 2 వత్తులు కూడా ఉత్తర దిక్కు వైపు చూడాలి. దీన్నే ధనదీపం లేదా లక్ష్మీదీపం అనే పేరుతో పిలుస్తారు. ఇలా ఆవు నెయ్యితో దీపం వెలిగించాక జవ్వాది అనే సుగంధభరితమైన ద్రవ్యము తీసుకోవాలి. ఆ జవ్వాదిని ఆ ఆవు నెయ్యితో వెలుగుతున్న దీపంలో కొద్దిగా వేయాలి. ధనదీపాన్ని లేదా లక్ష్మీదీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గర బెల్లం పొంగలి నైవేద్యం పెట్టి లక్ష్మీ కమలవాసినే స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఈ ధనదీపం లేదా లక్ష్మీదీపం గురువారంగాని శుక్రవారంగాని వెలిగిస్తే లక్ష్మీహోమం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందని పరిహారశాస్త్రంలో చెప్పారు. అష్టలక్ష్మిలు అనుగ్రహం కోసం లక్ష్మీహోమం చేస్తారు. అయితే లక్ష్మీహోమం చేసిన అద్భుత ఫలితం కలగాలంటే ఈ ధన దీపాన్ని గురువారం లేదా శుక్రవారం ఇంట్లో వెలిగించుకుంటే లక్ష్మీహోమం చేసిన ఫలితం కలుగుతుంది. ఆ దీపం కొండెక్కిన తర్వాత పళ్ళెములో ఉంచినటువంటి బియ్యంతో పొంగలి చేసుకుని ఆ పొంగల్ని కుటుంబంలో సభ్యులందరూ లక్ష్మీదేవికి నివేదించి ప్రసాదంగా స్వీకరించండి. అలాగే ఆ ధనదీపానికి మనం ఉపయోగించినటువంటి మట్టి ప్రమిదలో ఉన్న 3 యాలకులు 3 లవంగాలు రాళ్ల ఉప్పు వీటిని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. అలాగే పళ్ళెములో బియ్యం చుట్టూ ఉంచినటువంటి గులాబీ పూలు కూడా చెట్టు మొదట్లో వేయండి. ఆ బియ్యంలో ఉంచిన రూపాయి కాయిన్ మాత్రం చాలా శక్తివంతమైనది. ఆ ధనదీపం కొండెక్కిన తర్వాత బియ్యంలో ఉన్న రూపాయి కాయిన్ తీసుకుని మీరు పర్సులో దాచిపెట్టుకోండి. శ్రీ మహాలక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీకు రక్షలాగా ఉంటుంది. మీకు డబ్బులు ఖర్చు కాకుండా అనేక మార్గాల్లో డబ్బులు వచ్చేలాగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి ఈ శక్తివంతమైన ధనదీపము లేదా లక్ష్మీదీపాన్ని వెలిగించి సకల శుభాలను సిద్ధింపచేసుకోండి.
ఇప్పుడు ఎదుటివాళ్ల ఏడుపులన్నీ పోగొట్టి అఖండ ధనలాభాన్ని కలిగింపజేసి దిష్టిదోషము శత్రుబాధలు పోగొట్టే మిరియాల దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి? మిరియాలతో అఖండ ధనలాభం పొందడంతో పాటుగా దుష్టశక్తుల పీడ నుంచి ఎలా బయటపడవచ్చు? ఎదుటివాళ్ల ఏడుపులను ఎలా తొలగింప చేసుకోవచ్చో తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలోని శక్తివంతమైన దీపం మిరియాల దీపం. ఈ మిరియాల దీపం గనక ఎవరైతే ఇంట్లో వెలిగిస్తారో వాళ్ల ఇంటిమీద ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు. ఎలాంటి దిష్టి శత్రు బాధలు ఉండవు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అనేక మార్గాల్లో డబ్బులు వస్తూ ఉంటాయి. వృధా ఖర్చులు తగ్గింప చేసుకోవచ్చు. జనాకర్షణ పెంపొందింప చేసుకోవచ్చు. అంతటి శక్తి మిరియాల దీపానికి ఉంది. ఈ మిరియాల దీపం ఎలా వెలిగించాలంటే శనివారం రోజు సూర్యాస్తమయ సమయంలో ఒక మట్టి ప్రమిద తీసుకోండి. ఆ మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచండి. ఈ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోయండి. పోసిన తర్వాత 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఆ దీపంలో 9 నల్ల మిరియాలు వేయండి. అప్పుడది మిరియాల దీపం అవుతుంది. ఆవనూనెతో మట్టి ప్రమిదలో దీపం వెలిగించి ఆ దీపంలో 9 నల్ల మిరియాలు వేస్తే దాన్నే మిరియాల దీపం అంటారు. ఇది ఎప్పుడు చేయాలంటే శనివారం సూర్యాస్తమయ సమయంలో ఇంట్లో ఈ దీపాన్ని వెలిగించాలి. వెలిగించిన తర్వాత ఏం చేయాలంటే ఆ దీపం మీ చేతిలో పట్టుకోవాలి. ఇష్టదేవతను మనసులో స్మరించుకుంటూ మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో ఆ దీపం పట్టుకుని తిరగాలి. తిరిగేటప్పుడు మీ ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకోండి. అప్పుడు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం ఆ దీపం లాక్కు ఉంటుంది. ఎవరైనా ఏడుపులు ఉన్న ఇంటికి ఆ దీపాలు లాక్కుంటుంది. ధనపరంగా నెగటివ్ ఎనర్జీ ఉన్న అది పోయి ధనాదాయం పెరిగే విధంగా ఆ దీపం చేస్తుంది. అలా అన్ని గదుల్లో ఇష్టదేవతను స్మరించుకుంటూ ఆ దీపం పట్టుకుని తిరిగిన తర్వాత చివరగా ఇంట్లో ఏదో ఒక మూల దీపం పెట్టేసేయండి. శనివారం ఆ దీపం కొండెక్కిన తర్వాత మర్నాడు ఆదివారం స్నానం చేసి ఆ కొండెక్కిన దీపంలో ఉన్న 9 నల్ల మిరియాలు తీసుకుని ఆ 9 నల్ల మిరియాలు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. లేదా ఒక పళ్ళెంలో ఉంచి కర్పూరం వేసి వెలిగించి కాల్చేసేయండి. ఇలా శక్తివంతమైన మిరియాల దీపం పరిహారం చేస్తే మీకు జీవితంలో తిరిగి ఉండదు. విపరీతంగా అన్ని రకాలుగా ధనాకర్షణ పెరుగుతుంది. ఎదుటివాళ్ల ఏడుపులు తగ్గిపోతాయి. మిరియాలకు సంబంధించిన ఈ అద్భుతమైన మిరియాల దీపాన్ని వెలిగించి చక్కటి శుభఫలితాలు సిద్ధింపచేసుకోండి. మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.